వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్. ఇవాళ మనం మాట్లాడబోయే కంపెనీ వచ్చేసి ఏథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ. సో ఈ కంపెనీ భారతదేశంలో ఒక సెక్యూరిటీ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా పేరు తెచ్చుకుందనమాట. అయితే ఏథర్ ఇండస్ట్రీస్ వచ్చేసి మెయిన్ గా అడ్వాన్స్డ్ ఇంటర్మీడియట్స్ అండ్ అలాగే స్పెషాలిటీ కెమికల్స్ ని తయారు చేస్తుంది అనమాట. సో వాటి యూజ్ ఏంటంటే ఫార్మాసిటికల్స్, అగ్రోకెమికల్స్ అండ్ పాలిమర్స్ అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్స్ లాంటి ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో ఉంటుందన్నమాట. మరి ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఏథర్ ఇండస్ట్రీస్ వచ్చేసి 2013లో గుజరాత్లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. అయితే ఇనీషియల్గా చిన్న స్కేల్లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద ఫోకస్ పెట్టడం వల్ల ఒక గ్లోబల్ ప్రెసెంట్ వచ్చేసి గ్లోబల్ కెమికల్ సప్లై చైన్లో ఒక స్ట్రాంగ్ ప్లేయర్గా మారిందనమాట. సో కంపెనీ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే కస్టమ్ మేడ్ కెమికల్స్ని కస్టమర్స్ రిక్వైర్మెంట్ ప్రకారం డిజైన్ చేయడం. సో ఈ కంపెనీ బిజినెస్ మోడల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. ఏథర్ ఇండస్ట్రీస్ వచ్చేసి CRAMS మోడల్ అయితే ఫాలో అవుతుంది, అంటే కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్. సో దీనివల్ల మల్టీనేషనల్ ఫార్మా అండ్ కెమికల్ కంపెనీస్ కి లాంగ్ టర్మ్ సప్లై అగ్రిమెంట్స్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇది కంపెనీ రెవెన్యూ స్టెబిలిటీ కి ఒక ఆ, పెద్ద అడ్వాంటేజ్ అనే అనుకోవచ్చు. సో షార్ట్ టర్మ్ గురించి మాట్లాడినట్లయితే ఈథర్ ఇండస్ట్రీస్ కి ఎక్స్పోర్ట్ డిమాండ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. యూరోప్, USA అండ్ ఏషియా మార్కెట్స్ నుండి కన్సిస్టెంట్ ఆర్డర్స్ అనేది వస్తున్నాయి. సో రా మెటీరియల్స్ ప్రైజెస్ ఫ్లక్చువేట్ అయినా కానీ కంపెనీ వాల్యూ అనేది ఒక కంపెనీ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ వల్ల మార్జిన్ ని మేనేజ్ చేస్తుంది అనమాట. సో కొన్ని క్వార్టర్స్ లో వొలాటిలిటీ అనేది కనిపించిన ఆర్డర్ బుక్ మాత్రం హెల్తీగా ఉంటుంది. సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుకుంటే స్పెషాలిటీ కెమికల్ సెక్టార్స్ ఇండియాలో ఫాస్ట్ గా గ్రో అవుతుంది అనమాట. సో చైనా డిపెండెన్సీ తగ్గించడానికి గ్లోబల్ కంపెనీస్ అన్ని ఇండియా వైపు చూస్తున్నాయన్నమాట. సో ఈ ట్రెండ్ వచ్చేసి ఏథర్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్ కి చాలా పాజిటివ్ అనే అనుకోవచ్చు. సో కంపెనీ కూడా కెపాసిటీ ఎక్స్పాన్షన్ అండ్ న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో R&D ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. సో ఏథర్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ గ్రూప్ కి ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫార్మాసిటికల్స్ సెక్టార్ అనేది గ్రోత్ ఉంది అండ్ API మరియు ఇంటర్మీడియట్ డిమాండ్స్ అనేది పెరుగుతున్నప్పుడు ఏథర్ లాంటి ఒక నీష్ కెమికల్ సప్లయర్స్ కి కంటిన్యూస్ ఆపర్చునిటీస్ అయితే ఉంటుంది. సో అడిషనలీ కంపెనీ సస్టైనబిలిటీ మరియు ఎన్విరాన్మెంట్ నార్మ్స్ ఫాలో అవ్వడం వల్ల గ్లోబల్ కస్టమర్స్ నుండి ఒక ట్రస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇన్వెస్టర్స్ యాంగిల్ లో కనుక చూసుకుంటే అయితే ఏథర్ ఇండస్ట్రీస్ ఒక హై క్వాలిటీ బట్ మిడ్ సైజ్డ్ కెమికల్ కంపెనీ అనే అనుకోవచ్చు. షార్ట్ టర్మ్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ లాంగ్ టర్మ్ లో స్పెషాలిటీ కెమికల్స్ డిమాండ్ పెరుగుతుంటే కంపెనీకి గ్రోత్ ఛాన్సెస్ బాగానే ఉన్నాయి. సో రిస్క్ సైడ్ లో లో మెటీరియల్ ప్రైజెస్ మరియు గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్ లాంటివి ఉంటాయి, కానీ స్ట్రాంగ్ క్లయింట్ బేస్ మీద కంపెనీ మేనేజబుల్ పొజిషన్ లో అయితే ఉందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఫైనలీ చెప్పాలంటే ఏథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటే రీసెర్చ్ బేస్డ్, ఎక్స్పోర్ట్ ఫోకస్డ్ అండ్ ఆల్సో ఫ్యూచర్ ఓరియంటెడ్ కెమికల్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. సో ఇండియన్ స్పెషాలిటీ కెమికల్ స్టోరీలో ఈ కంపెనీ ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయగలదు అని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం అన్నమాట. సో ఈ రోజు అయితే ఏథర్ ఇండస్ట్రీస్ గురించి అయితే తెలుసుకుందాం. ఇంకో నెక్స్ట్ వీడియోలో ఇంకొక బెస్ట్ బిజినెస్ గురించి అయితే తెలుసుకుందాం. బట్ మీరు మాత్రం ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మిమ్మల్ని ఈ వీడియో ఎంతో ఇంప్రెస్ చేసిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ బిలో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.